గుంపు మేస్త్రిని గుంపు మీడియా గుంపుగత్తగా మోసేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారిస్తుండగా అక్కడేం జరిగిందో జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది గుంపు మీడియా. రకరకాల ప్రశ్నలతో కేటీఆర్ను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారంటూ గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టింది. గుంపు మీడియా టీమంతా సిట్ విచారిస్తున్న గదిలోనే ఉన్నట్లు ఇలా ప్రశ్నలు అడుగుతున్నారంటూ తమ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. గుంపు మీడియాలో పొంతనలేని ప్రశ్నలతో అబద్ధ వార్తల్ని వండివార్చింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి పొంతనలేని ప్రశ్నల పేడు ప్రసారాలతో గుంపు మీడియా ప్రజల్ని తికమక పెట్టింది. సీఎంఓ నుంచి వచ్చే స్క్రిప్టును 4 ప్రధాన మీడియా హౌజులు యథాతథంగా ప్రసారం చేస్తూ అబద్ధాల్ని నిజమని నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఇది 100% స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీం. మీడియాకు వరుసగా లీకులతో అబద్ధాలు ప్రచారం చేశారు. వాటిని ప్లేట్ బ్రేకింగ్స్ లా కొన్ని మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. లోపల జరిగింది వేరు, లీకులు ఇచ్చింది వేరుగా కనిపించింది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధమే, ఇది వ్యక్తిత్వ హననమే. లీకులను ఎలా యథావిధిగా ప్రసారం చేస్తారసలు? ఉదయం నుంచి పదే పదే అవే తప్పుడు లీకులు. మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు. ఆయన ఎవరు రాని కూడా రాలేదు, మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు, ఎవరిని కూర్చోబెట్టలే. గదే అంటున్నా, ఎవరు మనిషి లేడు, ఆడెవరు లేడు. మరి అందుకే అంటున్నా, మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి. ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట. పురుగు కూడా లేడు, ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడెవడు లేడు. కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి. ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే, ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ 2 ఫోటోలు మీది ఆయనది పక్కన పక్కన పెట్టి అదొకటి పెట్టారు. ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ 2 తర్వాత. అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావు ఇక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు, నేను ఒక్కనే ఉన్నా తప్ప ఎవరు లేడు. ఏకంగా ప్రశ్నావళిని కూడా కొన్ని ఛానళ్లు ప్రసారం చేయడం మరీ దారుణం. కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు అల్లిన వార్తలన్నీ కట్టుకదలే. ఇది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగాని వాడే ఇలాంటి పనులు చేస్తాడు. పిచ్చి లీకులు ఎందుకు? దమ్ముంటే విచారణ వీడియో బయట పెట్టొచ్చు కదా. లీకులతో ఇంకెంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతావు మిస్టర్ రేవంత్? 2 ఏళ్లయ్యింది, ఇంకా లీకు పాలిటిక్సేనా? డైవర్షన్ పాలిటిక్స్ తో ఎన్నాళ్ళు బతుకుతావు రేవంత్? గుంపు మేస్త్రి డైవర్షన్ పాలిటిక్స్ అన్ని ప్రజలకు అర్థమయ్యాయి. రేవంత్ బామ్మార్ది కుంభకోణాన్ని బయట పెట్టడంతో కంటి మీద కునుకులేదు దండుపాళ్యం బ్యాచ్కు. ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే, సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మారింది. ఎందుకంటున్న మాట అంటే, పొద్దున్నుంచి నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తూ ఉన్నా. మీడియాకు కొన్ని లీకులు, వరుసగా మీకు కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? దురదృష్టం ఏంటంటే, మీడియాలో కూడా ఆ లీకులను బ్రేకింగులు పెట్టి, ప్లేట్ బ్రేకింగ్ పెట్టి, నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు, అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇవాళ లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను పోయొచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు, నెక్స్ట్ డే పత్రికల్లో కూడా. అందులో 90% సత్యదూరమైందే. హరీష్ రావు చెప్పినట్టుగా అది పక్కా స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమే. ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరో కాదు, దావోస్లో నక్కిన రేవంత్ రెడ్డి. తొండల్ రెడ్డి రాసివ్వడం, దాన్ని సిట్టు, గుంపు మీడియా షిట్టు కలిసి అడ్డగోలుగా ప్రచారం చేయడం. మొన్న హరీష్ రావు విచారణ, నాడు ఇప్పుడు కేటీఆర్ విచారణ సందర్భంగా గుంపు మీడియా చేసిన గోబెల్స్ ప్రచారం జర్నలిజానికే మాయని మచ్చ.
బాకా మీడియా ఛానళ్ల ప్రతినిధులు సిట్ అధికారుల పక్కనే కూర్చున్నట్లుగా లైవ్ లో విచారణ ప్రక్రియను గమనిస్తున్నట్లుగా కాలక్షేప కథనాలు వండివార్చాయి ఎల్లో డబ్బాలు. నిజానికి లోపల కేటీఆర్ ఒక్కరినే విచారణ చేయగా ఆయనతో పాటు మరొకరిని కూడా విచారించినట్లు రేవంత్ సెల్ఫ్ డబ్బాలు సొల్లు పురాణం వల్లవేశాయి. విచారణ ముగిసిన అనంతరం ఇటు కేటీఆర్ అటు సిట్ అధికారి సజ్జనార్ క్లియర్ గా చెప్పిన తర్వాతే గుంపు మీడియా ఫాల్స్ ప్రాపగండా బయటపడింది. గుంపు ఛానళ్ల బతకంతా అబద్ధమైన రేవంత్ విసిరేసే బిస్కెట్లకు ఆశపడి ఇష్టమొచ్చినట్లు న్యూసెన్స్ ప్రసారం చేస్తారా? ఇంకెంతకాలం ప్రజలను ఇలా డైవర్ట్ చేసి బతుకుతారు? గుంపు మీడియా గోబెల్స్ ప్రచారం దుర్మార్గమంటోంది తెలంగాణ బిడ్డ.